ఒక అర్థవంతమైన, ప్రభావవంతమైన జీవితం గడపాలంటే మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన కంఫర్ట్ జోన్ అంటే మన సౌకర్యవంతమైన పరిధి నుండి బయటకు అడుగుపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అసౌకర్యాన్ని స్వీకరించడమనేది మన ఎదుగుదలకి ఎంత అవసరమో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. ముందుగా ఈ నంబర్ చూడండి, $32,000. అంటే మన కరెన్సీలో దాదాపు 26 లక్షల రూపాయలు. అదీ కేవలం 72 రోజుల్లోనే సేకరించారు. అసలు ఇంత డబ్బు ఎలా వచ్చింది? దీని వెనుకున్న కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఈ డబ్బు మొత్తము ఒక మంచి పని కోసం, అంటే ఒక చారిటీ కోసం సేకరించారు. చాలా మంచి విషయం కదా. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద అమౌంట్ ఎలా సాధ్యమైంది? అసలు ఏం జరిగింది? అక్కడే ఉందసలు ట్విస్ట్. ఇంత డబ్బు రావడానికి కారణం ఒక డేర్, ఒక సాహసోపేతమైన ఛాలెంజ్ అనమాట. ఏంటా ఛాలెంజ్ అని తెలుసుకోవాలనుంది కదా. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. ఆ డేర్ ఏంటంటే, ఆల్కట్రాజ్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి నగ్నంగా ఈదడం. అవును, విన్నది కరెక్టే. సారా పెక్ అనే ఒక మహిళ తన పుట్టినరోజున ఈ సాహసం చేసిందే. ఆలోచించండి, తన కంఫర్ట్ జోన్కి ఎంత దూరంలో ఉందో ఈ పని. ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. సారా పెక్ కథ మనందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తోంది. మనం కూడా ఎప్పుడూ ఒకేలాంటి రొటీన్ జీవితంలో ఉండిపోకుండా అప్పుడప్పుడు మన హద్దుల్ని మనం దాటాలి. ఆమె కమిట్మెంట్ చూస్తే నిజంగా చాలా స్ఫూర్తిగా అనిపిస్తోంది. సరే, సారా కథ వింటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కాని మనలో చాలామందికి అంత ధైర్యం చేయడానికి ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటుంది కదా. అసలు అదేంటి? మనం ఎందుకు ఎప్పుడూ సేఫ్గా, కంఫర్టబుల్గా ఉండాలనే అనుకుంటాం? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయం ఏంటంటే, కంఫర్ట్గా ఉండాలనుకోవటం మన తప్పు కాదు. అది మన బ్రెయిన్ మనల్ని సేఫ్గా ఉంచడానికి చేసే ప్రయత్నం. కానీ మనం ఎదగాలంటే ఈ సహజమైన కోరికను దాటాలి. ఇది జిమ్కెళ్ళినట్టనమాట. మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ రాను రాను మనల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ మాటలు వినండి, ఇవి చాలా పవర్ఫుల్. సుఖం కోసం ఆశ ఆత్మ యొక్క అభిరుచిని చంపేస్తోంది. అంటే మనం ఎప్పుడూ కంఫర్ట్గానే ఉండిపోతే మనలో ఉన్న ప్యాషన్ను, మన టాలెంట్ను మనమే చంపేసుకున్నట్టు. ఎంత పెద్ద నష్టమో కదా. ఇక్కడ చూడండి, మన ముందు 2 దారులున్నాయి. ఒకటి కంఫర్ట్, ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లదు, అక్కడే ఆపేస్తుంది. రెండోది గ్రోత్, అంటే ఎదుగుదల. ఈ దారిలో కొంచెం కష్టం, అసౌకర్యం ఉంటాయి, కాని చివరికి ఒక అర్థవంతమైన జీవితాన్నిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేంటంటే, మనం గొప్పగా ఎదగాలి, కానీ కంఫర్ట్గా కూడా ఉండాలి అంటే కుదురుతుందా? రెండూ ఒకేసారి సాధ్యం కావు. సరే, గ్రోత్ దారిని ఎంచుకోవాలంటే మన మైండ్ సెట్లో ఒక మార్పు రావాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి మెటఫర్ ఉంది. అదే చీకటి గదిలోకి అడుగుపెట్టడం. అసలు ఆ చీకటి గది తలుపు తెరవకుండా మనల్ని ఏది ఆపుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంటుంది. అందుకే ఇది చాలా ముఖ్యం. మనల్ని ఆపేవి సాధారణంగా ఇవే. మొదటిది భయం, ఫెయిల్ అవుతామేమోనని భయం. రెండోది మన ఈగో, నలుగురిలో తప్పుగా కనపడకూడదని. మూడోది మన ఐడెంటిటీని కాపాడుకోవడం, అయ్యో నేను ఇలాంటి పనులు చేసేవాణ్ణి కాదు అని అనుకోవడం. చివరిగా స్థిరత్వం, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అనుకోవడం. ఇవన్నీ మనల్ని రిస్క్ తీసుకోకుండా వెనక్కి లాగుతాయి. మరి వీటన్నింటికీ విరుగుడేంటి? సింపుల్, ఒకే ఒక పదం, సరే అని చెప్పడం. డాక్టర్ కార్ల్ పిలిమర్ చెప్పినట్టు, వచ్చిన అవకాశాలకు ఎస్ లేదా సరే అని చెప్పడం మొదలుపెడితే చాలు. అది మనల్ని ఊహించని దారులోకి తీసుకెళ్లి జీవితంలో ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఓకే, సరే అని చెప్పే మైండ్ సెట్ వచ్చింది, చాలా బాగుంది. మరి దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? మన భయాల్ని దాటి ముందుకెళ్లడానికి కొన్ని ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద కొండ ఎక్కాలనుకోండి. ఒకేసారి పైకి చూస్తే భయమేస్తుంది. అందుకే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అవే ఈ 3 రకాల గోల్స్. ఒకటి స్టెప్ గోల్స్, అంటే రోజు వేసే చిన్న చిన్న అడుగులు. 2 స్ప్రింట్ గోల్స్, అంటే కొండ మధ్యలో ఉన్న బేస్ క్యాంప్కి చేరడంలాంటివి. ఇక 3 స్ట్రెచ్ గోల్స్, అంటే ఫైనల్గా ఆ శిఖరాన్ని చేరుకోవడమన్నమాట. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. దీన్ని వాడిందెవరో తెలుసా? అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. ఆయన తన జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు దీన్నే వాడారట. అదే రిగ్రెట్ మినిమైజేషన్ ఫ్రేమ్వర్క్.
అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు 80 ఏళ్లు ఇచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో ఇది చెయ్యలేదే అని ఏ విషయం గురించి ఎక్కువగా బాధపడతామో ఆలోచించడం. జెఫ్ బెజోస్ ఏమనుకున్నారంటే నాకు 80 ఏళ్లొచ్చాక అమెజాన్ను మొదలుపెట్టి ఫెయిల్ అయినందుకు నేను బాధపడను, కానీ అసలు ప్రయత్నించినందుకు మాత్రం జీవితాంతం బాధపడతాను అని. చూశారా, ఫెయిల్యూర్ కన్నా ప్రయత్నించకపోవడం అనే బాధే పెద్దది. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద లక్ష్యాలు, జీవిత నిర్ణయాల గురించి మాట్లాడుకున్నాం. మరి వీటిని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? ఇప్పుడు చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ అయిన ఒక రోజువారీ అలవాటు గురించి చూద్దాం. ఇది మన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా గడపడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పదం చూడండి, వెక్టర్. సింపుల్గా చెప్పాలంటే మన జీవితానికి ఒక డైరెక్షన్ సెట్ చేసుకోవడం అన్నమాట. ఏదో గుడ్డిగా ముందుకెళ్లడం కాదు, మనం ఎటు వెళుతున్నామో మనకొక క్లారిటీ ఉండడం చాలా ముఖ్యం. ఈ విషయంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అయ్యేవారు. రోజో పొద్దున్నే లేవగానే ఈరోజు నేను ఏ మంచి పని చెయ్యాలి అని తనని తాను ప్రశ్నించుకునేవారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను ఏ మంచి చేశాను అని అడిగేవారు. ఈ 2 ప్రశ్నలు మనల్ని రోజంతా ఫోకస్డ్గా, అర్థవంతంగా ఉంచుతాయి. ఒక వారం పాటు దీన్ని ట్రై చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. అయితే చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల తర్వాత మన ఎదుగుదల కోసం మన జీవితంలో మనం ఏ కొత్త దిశను సెట్ చేసుకోబోతున్నాం? గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలయ్యేది ఒక చిన్న అడుగుతోనే. ఆ మొదటి అడుగు ఈరోజే వేద్దాం.